హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మాహే రంజాన్ ఉపవాసాలు 13 రోజులు ఉపవాసాలు అయినాయండి నిన్నటికి. మాషాల్లా. ఈ కోవిడ్లో 13వ ఉపవాసం జరిగిన తర్వాత ఇలాగ చాక్లెట్ల పండుగ జరుపుకుంటారండి. చాక్లెట్ల పండుగ ప్రత్యేకించి జరుపుకుంటారండి ఇక్కడ. ఒకరోజు 2 రోజులు కాదండి, 3 రోజులు కూడా చాక్లెట్లు పండుగ చేస్తారండి ఇక్కడ. ఇవన్నీ చాక్లెట్సే, మా మేడం గారు మాకు ఇచ్చినవి. కోవిడ్లోనండి ఇది. పిల్లలు కూడా, కోవిటీ పిల్లలు కూడా 13వ ఉపవాసం అయిన తర్వాత రాత్రి వస్తారండి. ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి గిరిగిరా అని చిన్న పాట ఉంటుంది. గిరిగిరానే గిరిగిరా అనేదో అరబ్బీలో పాట ఉంటుందండి. అది పిల్లలు నలుగురు 5 పిల్లలు వచ్చి సరదాగా పాడతారు. అది పాడిన తర్వాత మా మేడం గారు వాళ్ళు ఏం చేస్తారంటే, మా మేడం ఇలాగ పిల్లలకి చాక్లెట్లు ఇలా ఇస్తారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ ఇలా చేసి ఇస్తారు. ఇలాగే 3 రోజులు కూడా ఇలాగే జరుపుకుంటారండి ఈ అరబ్ కంట్రీస్లో. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చాక్లెట్స్. ఇవన్నీ చాక్లెట్సేనండి. ఇంకా చూడండి ఇది ఎంత బాగుందో బాక్స్. మీకు నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కోవిడ్లో ఇలా గిరిగిరాన్ పండుగ, చాక్లెట్ల పండుగ జరుపుకుంటారు. ఇవన్నీ మాకు వచ్చినవి అండి. ఈ చాక్లెట్లన్నీ మా మేడం గారు మాకు ఇచ్చినవి, నాకు ఇచ్చినవి ఇవి. ఇంకా ఇది చాలా తక్కువ అండి. చాలామందికి అయితే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా ఎక్కువ వస్తాయండి చాక్లెట్లు. మాకైతే మా ఇంట్లో 3 పిల్లలు ట్విన్స్ ఒకేసారి పుట్టారన్నమాట. ట్విన్స్ ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారండి. 18 సంవత్సరాలు ఉంటాయి. అందుకోసం మాకు తక్కువ చాక్లెట్లు వచ్చినాయి. చిన్నపిల్లలు ఉన్న చోట అయితే చాలా చాక్లెట్లు వస్తాయి. రాత్రిపూట పిల్లలు గిరిగిరాన్ అని వెళ్తారు కదా, వాళ్ళతో పాటు పనిచేసే వాళ్ళని కూడా పిల్లల్ని చూడడానికి పంపిస్తారన్నమాట. రోడ్డు పైన పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టరు కదా, పిల్లలతో పాటు పనిచేసే వాళ్ళు కూడా వెళ్తారు. పిల్లలకి ఇచ్చినప్పుడు చాక్లెట్లు పనిచేసే వాళ్ళకి కూడా చాక్లెట్లు ఇస్తారన్నమాట. మేమైతే వెళ్ళమండి, ఎందుకంటే మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఈ కోవిటీ పిల్లలు. అందుకోసం మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ ఇలా జరుపుకుంటారండి 3 రోజుల పండుగ గిరిగిరాన్ కోవిడ్లో జరుపుతారు. మీకు నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ అండి. ఈ చాక్లెట్లు చూస్తుంటే ఇప్పటికిప్పుడు మా పిల్లలకి ఇచ్చేయాలనిపిస్తుంది, కానీ ఇవ్వలేము. పార్సిల్ వేస్తే పాడైపోతాయి, అలాగని ఇవ్వలేము. 2 సంవత్సరాల వరకు ఇలాగే పెట్టాలి. ఎవరైనా వెళ్ళేటప్పుడు ఇద్దామంటే వాళ్ళ లగేజే ఎక్కువ ఉంటుంది, ఇంకా మా లగేజ్ ఏం తీసుకెళ్తారు? ఇంకా అలాగే ఉంటాయి ఆ చాక్లెట్లు. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.